మనం అనుకున్న సాధించగలుగుతామని మన మిత్రులందరూ అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఈరోజు మనం చెవులో పూలతోని అర్ధనగ్న ప్రదర్శన చేయాలని ఈ విధంగా ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని మన ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా కార్యక్రమాలు రూపకల్పన చేసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. దీనికి అందరూ మిత్రులు కూడా సహకరించాలి. ఇది మన కోసం మనమే చేసుకుంటున్న కార్యక్రమం కాబట్టి కవరేజ్ కూడా అన్ని పూర్తి స్థాయిలో కావట్లేదు. దీన్ని కూడా గత 15 రోజులుగా వివిధ నిరసన కార్యక్రమాలు చేపట్టి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ దీక్ష కొనసాగుతున్నది. స్ట్రైక్ రావాలి 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 కావాలి 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 We want justice. We want justice. We want justice. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం గణానాం త్వా గణపతిమోహమహే కవిం కవీనాముపమశ్రవస్త్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః అగ్నిర్వస్త్రిభవాం బ్రహ్మాయురాయుర్వః ఆయురాయుర్వః इमे श्रेय पद्मास्ते जगन्धे वस्तुस्थले पुण्य उजायमाने प्रमोदमाने रवण्यमाने पुत्रै पौत्रै श्रीवर्धतां दीर्घमायुः. మీరు ఈ దీక్ష సక్సెస్ కావాలని ఆ గాయత్రి మాతకు మార్కండేయునికి రాముల వారికి రోజు నుంచి అంటే గత మన ఉమ్మడి జిల్లా కరీంనగర్ జిల్లా ఉన్నప్పుడు ఏదో నామాత్రంగా కొన్ని ఇళ్లకు కేటాయించారు గవర్నమెంట్. గతంగా అంటే ఇప్పుడు ఒక 24 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా ఇప్పటి వరకు కేటాయించింది లేదు. కానీ ఒకప్పుడు కొంతమందికి కేటాయించారు. కానీ అందరికీ ఇవ్వాలి. ఇది బాగా రోజుల నుంచి ఉంటున్నది. ఇది గవర్నమెంట్ పట్టించుకోవాలి. ఇప్పుడు మనకి జిల్లా కూడా అయింది కాబట్టి ఈ ఇళ్ల స్థలాలు ఇచ్చి వీళ్ళందరినీ అది చేయాలని చూస్తాం. జర్నలిస్టులు అంటే ఏదో కాదు, గవర్నమెంట్కు ప్రజలకు మధ్యన ఉండే మీడియేటర్లు. ఈ మీడియేటర్లు లేకపోతే ఏది కూడా కాదు. తెలంగాణ ఉద్యమంలో చాలా వరకు చేసింది కూడా విలేకరులే. తర్వాత వీళ్ళు లేకుంటే పేపర్ లేదు, పేపర్ ఉంటేనే విలేకరులు ఉంటేనే పేపర్ లేకుండా ఏది కూడా కాదు. అంటే ఇప్పుడు మీడియా కూడా చాలా డెవలప్ అయింది కాబట్టి ప్రతిదానికి కూడా వీళ్ళు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుకుంటూ అఖిల బ్రాహ్మణ సేవా సంఘం తరఫున విలేకరులందరికీ వారు చేపడుతున్నటువంటి ఈ యొక్క సామూహిక దీక్షా కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ ప్రతినిత్యం కూడా ప్రజలతో మమేకమై ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో ఒక వారధిగా పనిచేస్తూ ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొంటూ, ఉదాహరణకు గత సంవత్సరంలో సాటి విలేక మిత్రుడు ఒక రాయకల్ మండలంలో వార్తా సేకరణ పోయి ప్రమాదం జరగడం జరిగింది. చాలా దిగ్భ్రాంతికి లోనడం జరిగింది. ప్రభుత్వం తరపున ఎలాంటి యొక్క సహాయ సహకారాలు కూడా అందించలేని పరిస్థితి ఒక విలేకరులకే ఉన్నది. తమ యొక్క ప్రాణాలను
తమ పిల్లలను కూడా వదిలిపెట్టి ప్రతినిత్యం ప్రజలలో తిరుగుతూ వారి వారి యొక్క ఆలోచనలు తెలుసుకుంటూ ప్రజలను జాగృతం చేయడంలో దిశాదశ సమాజాన్ని ఒక మార్గదర్శకులుగా పనిచేస్తున్నారు. అలాంటి విలేకరులు గత ప్రభుత్వమే కేటాయించింది అని విన్నవేయడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా విలేకరులకు ఇళ్ల స్థలాలు మంజూరు కావడం లేదు. ప్రస్తుతమైన గౌరవనీయులైన మన రేవంత్ రెడ్డి గారు వీటి యొక్క సమస్యను దృష్టిలో ఉంచుకొని అతి తొందరలో వీరికి తగినటువంటి ఇళ్ల స్థలాలు కేటాయించడంలో ముందుకు రావాలని దీనికి మేము బ్రాహ్మణ సంఘం తరఫున పూర్తిగా మద్దతు తెలుపుతున్నాం. రేపు జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి అన్ని ఆలయాలలో కూడా విలేకరులకు మద్దతుగా ప్రాతకాలం అనగా ఉదయాత్పూర్వమే ఈ జర్నలిస్టు చేస్తున్నటువంటి యొక్క సమ్మె విజయవంతం కావాలని ప్రార్థిస్తూ వారి వారి పేర్ల మీద అందరి పేర్ల మీద కూడా అభిషేక కార్యక్రమాలు నిర్వహించడానికి నిశ్చయించడం అయింది. జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్. వారు ఉపాసన ప్రతినిత్యం అక్కడ నిర్వహిస్తారు. ఇక్కడ అంటే మన జగిత్యాల్లోని మార్కండేయ మందిరంలో మరి వారు ఇక్కడికి రావడం ఆ మాత యొక్క మరి కరుణ కటాక్షాలు మన మీద ఉండాలని, అదేవిధంగా ఉమాకాంత్ గారు మా అధ్యక్షులు చెప్పినారు రేపు ఆలయాలలో మన దీక్ష విజయవంతం కావాలని చెప్పి అభిషేకాలు ఈ శ్రావణ మాసోత్సవం సందర్భంగా కొనసాగుతున్నాయి. మరి జరగాలని చెప్పి వారు కోరడం, లోక కళ్యాణం కోసం మరి మేము ముందుంటామని చెప్పి బ్రాహ్మణ సంఘం నుంచి వచ్చేసి ఈ దీక్ష విరమణ చేయడం బహుశా ఇది విజయవంతం అవుతుందనేటువంటి పూర్తి నమ్మకం మాకుంది. మరి మాలో మంచి స్ఫూర్తి కలిగించినటువంటి బ్రాహ్మణ సంఘ పెద్దలు వారందరికీ కూడా ప్రత్యేకంగా మా జర్నలిస్టుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మోపాతి నోటిస్తూ రామన్న సత్యనారాయణ గారు మీకు రావాలి అందరికీ గోవిందపల్లె చర్చ్ ఫాదర్ గారు శిబిరానికి వచ్చేసారు.